బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తున్నాము. చెన్నై వేదికగా అదిరిపోయే పొలిటికల్ సీన్ కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపైకి వచ్చారు. పొలిటికల్ ప్రత్యర్థులు ఒకే ఎజెండా, ఒకే మాటపై ఉన్నారు. దక్షిణాది రాజకీయ పార్టీల సమావేశానికి రేవంత్, కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణలో రాజకీయ శత్రువులుగా ఉన్న రేవంత్, కేటీఆర్ తమిళనాడులో మిత్రులుగా మారారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణలోని పొలిటికల్ ప్రత్యర్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. చెన్నైలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశంలో రేవంత్, కేటీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. సింధు, చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం జరుగుతూ ఉంది. సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ప్రతినిధుల బృందం కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైంది. అదే ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి కేటీఆర్, రేవంత్ రెడ్డి ఈరోజు ఒకే వేదికపై ఇద్దరు మొదటిసారిగా కలిశారు, అక్కడ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు కేటీఆర్ తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు, ఘాటుగా మాట్లాడుతున్నారు. ఒకనొక టైంలో అయితే ఒక ప్రచన్న యుద్ధమే నడుస్తున్నట్టు వాళ్ళిద్దరి మధ్య. అటు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారు, కేసీఆర్పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఏదైతే భాష ఉందో ఆ భాషపై కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ఈరోజు మాత్రం అక్కడ సీన్ మారిపోయింది. చెన్నై వేదికగా ఇద్దరు నేతలు అక్కడ కలిశారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఏదైతే తీసుకొస్తున్న పార్లమెంటరీ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా మొదటి నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన ప్రధానంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ఈ పార్లమెంట్ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన తీసుకొస్తుంది కాబట్టి ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 రాష్ట్రాలకు మాత్రమే ఇది లబ్ధి జరుగుతుంది, అక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి. కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినట్టయితే ఇక్కడ జనాభా కొంత తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రాల ఉనికికే ప్రమాదం. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కేంద్రం తమకు పూర్తిగా అనుకూలంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నివారించాలి అనే ఒక ఉద్దేశంతోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టాలిన్ సంబంధించి అంటే వాళ్ళ బీఎంకే పార్టీ సంబంధించిన బృందం అంతా కూడా హైదరాబాద్ వచ్చి అటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. అదేవిధంగా తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ను కూడా ఆహ్వానించిన క్రమంలో ఖచ్చితంగా ఈ సమావేశానికి వస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చెన్నై వెళ్లారు. చెన్నైలో మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళిద్దరు కూడా గొంతెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకే వేదికపై ఒక అంశంపై వాళ్ళు కలిసి మాట్లాడడం ఇదే తొలిసారి కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు రాజకీయంగా రెండు పార్టీలు విభేదించుకుంటాయి, పరస్పరం విమర్శలు చేసుకుంటున్న క్రమంలో. కానీ ఈ అంశం అయితే అందరికీ అవసరమైంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన గొంతెత్తాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరువురు నేతలు ఒకే వేదిక పంచుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క డీలిమిటేషన్ విధానంలో దక్షిణాది రాష్ట్రాలు జరుగుతున్నటువంటి అన్యాయంపై భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది, నష్టాలను ఏ రకంగా నివారించాలనే అంశంపైన ప్రధానంగా ఇరువురు నేతలు కూడా మాట్లాడబోతున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా బలహీనంగా మారిపోతాయి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఇబ్బంది కలుగుతుందన్న అంశాన్ని ఈ యొక్క సమావేశంలో ప్రస్తావించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు ఏది నిధులు ఇవ్వడం లేదు, అదేవిధంగా ఫెడరల్ స్ఫూర్తికి చాలా విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుంది అంటే కూడా గతంలో అటు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఈ అంశాన్ని లేవనెత్తు వస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. ముఖ్యంగా రాష్ట్రాల నుంచి ఏదైతే పన్నులు తీసుకుంటున్నారో అదే స్థాయిలో ఆ పన్నుల సంబంధించి రిటర్న్స్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. రాష్ట్రాలు దీనివల్ల ఆర్థికంగా కుంటుపడుతూ
పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో చిన్నచూపు చూస్తుందంటూ కూడా మండిపడుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ కనుక జరిగితే అది ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతుంది కాబట్టి కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దీనికి హాజరయ్యారు, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ హాజరయ్యారు, అదేవిధంగా తెలంగాణ నుంచి ఇద్దరు నేతలు కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ చందు.